ప్రణతి ఇంట్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తనని ఓదారుస్తూ ఉంటారు. అక్షయ్ అక్కడికి వస్తూ పట్టించుకోకుండా అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే, "ఏవండి, ఒక్క నిమిషం ఆగండి. మీకు ఈ విషయం ముందే చెప్దామనుకున్నాను. కానీ చెప్పే అవకాశం రాలేదు నాకు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే, "నువ్వు నాకు ముందే ఈ విషయం చెప్పి ఉంటే ఇంత పెద్ద గొడవ అయ్యేది కాదు. ఇంత పెద్ద సిచ్యువేషన్ కూడా జరిగేది కాదు కదా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం భరత్ దగ్గరికి వెళ్ళి, "భరత్, నువ్వు ఏదైనా ముందు ఉద్యోగం ఒకటి సంపాదించు. ఆ తర్వాత నువ్వు ఆ ఉద్యోగం చేస్తున్నావని మా అమ్మకు చెప్పి ఎలాగోకలాగా ఒప్పించి మీ ఇద్దరి పెళ్లి చేయడానికి నేను సిద్ధం అవుతాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఏంటి ఈయన ఇంత త్వరగా ఒప్పుకుంటారని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రాజేంద్ర ప్రసాద్ అక్షయ్ దగ్గరికి వచ్చి, "రే అక్షయ్, నువ్వు ప్రణతి విషయంలో ఎంత పాజిటివ్గా ఉంటావని నేను అస్సలు ఊహించలేదురా. నువ్వు ఇంత పాజిటివ్గా ఉన్నావు కన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే, "ప్రణతి ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడే ఉండటం చాలా మంచిది కదా. అందుకే నేను ఇలా మాట్లాడుతున్నాను. అందుకే భరత్ని ఏదో ఒక ఉద్యోగం సంపాదిస్తే అమ్మని నేను ఒప్పిస్తాను, వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తాను" అని చెప్పేసి అయితే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో పార్వతి అక్షయ్కి ఫోన్ చేసి, "రే, మీ నాన్నగారు అక్కడ ఏమంటున్నారా" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే, "నువ్వు చెప్పిన విధంగానే ఇక్కడ అంతా చేస్తున్నాను. వాళ్ళకి నచ్చిన విధంగానే మాట్లాడుతున్నాను. వాళ్ళకు అనుగుణంగానే నేను ఇక్కడ ప్రవర్తిస్తున్నాను. ఆ తర్వాత ఏం జరిగినా సరే తర్వాత చూసుకుందాం. ఎలాగైనా సరే మన ప్లాన్లో ఎలాంటి మార్పు ఉండదు. వీళ్ళని ఎలా దెబ్బ కొట్టాలి అంటే అలా దెబ్బ కొట్టాలి" అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే, "యెస్, నాకు కావాల్సింది ఇదే" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్